ప్రారంభం ఎలా ఉందంటారు? అద్భుతం, సూపరు, బ్రహ్మాండం, చాలా అద్భుతమైన ఘట్టమనే వారు కార్యక్రమాలు జరిగించినప్పటికీ ప్రారంభములో ఉన్నటువంటి ఆత్మీయ స్థితి, ఉన్నటువంటి సహవాసం, ఉన్నటువంటి పరిశుద్ధుల అనుభవము వాటన్నిటిని విడిచి ఎక్కడికి వెళ్ళిపోయారట? కిందకు దిగిజారి. ప్రార్థనా జీవన విధాన క్రమంలో ఏ స్థాయిలో ఉన్నావు? సహవాసంలో ఏ స్థాయిలో ఉన్నావు? దేవునితో సహవాసం చేసే స్థాయిలో ఏ స్థాయిలో ఉన్నావు? మరింత స్థాయికి పెరిగామా? మరింత స్థాయికి దిగజారిపోతున్నామా? ఇది ఎవరికి వారే విమర్శించుకోవలసిన విషయం, ఎవరికి వారే సరి చూసుకోవాల్సిన విషయం, ఎవరికి వారే సరి చేసుకోవలసిన విషయం. ప్రారంభంలో ఉన్నటువంటి ప్రేమ, ప్రారంభంలో ఉన్నటువంటి సహవాసం, ప్రారంభంలో ఉన్నటువంటి సహనము నీలో లేదు అని దేవుడే ఒక నేరారోపణ చేస్తున్నాడు కదా. మరి ప్రారంభంలో మనకున్న దైవికమైన ప్రేమ ఇప్పుడుందా? బైబిల్ చెప్తుంది కడవరకు నిలుచువాడు అన్నది రాయబడింది అక్కడ. కడవరకు. దీనిలో కడవరకు ఉండాలి, ప్రేమలో కడవరకు ఉండాలి, విశ్వాసములో కడవరకు ఉండాలి, ఆత్మీయతలో కడవరకు ఉండాలి, పరిశుద్ధతలో కడవరకు ఉండాలి, సహవాసములో కడవరకు ఉండాలి. దిగిపోయేటువంటి పనులు మనకొద్దు, మనము ఎక్కిపోయేటువంటి వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక.